మేము కొత్తగా ఇంట్లో చేరాం కదా, అక్కడ ఏంటంటే కింద ప్లేస్ బాగుందండి. కాకపోతే నేను ఫుల్ ఉండడం వల్ల ఏంటంటే ఈ కుక్కలు ఇంకొకరి ఇంటి ముందుకు వెళ్ళి పడుకున్నాయన్నమాట. అంటే రోడ్లోనే వాళ్ళు గేట్ ముందు పడుకునేసరికి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారనమాట, కుక్కలు మా ఇంటి దగ్గరికి రానివద్దండి అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పారనమాట. అందుకోసం మా వారికి చాలా బాధ అయిపోయిందండి. వీధి కుక్కలు అయితే పడుకోవచ్చు, మా కుక్కలు పడుకోకూడదు అన్నట్టు మాట్లాడారనమాట. తీసుకెళ్ళి వేరే హోటల్ దగ్గర వదిలేసి వచ్చేసాం పప్పిని. రాముని మాత్రం పెట్టుకున్నామన్నమాట. ఆ తర్వాత నైట్ మా వారు చికెన్ తీసుకొచ్చారు. 9:30కి అలా తింటూ ఉన్నామన్నమాట. తింటుంటే నాకు అదే గుర్తొస్తుందండి. మనమైతే ఫుల్గా తింటున్నాం, పాపం అదేం తిన్నో ఏమో ఎలా ఉందో అని చెప్పి బాధ అయిపోయింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే తినడం అంతా పక్కన పెట్టి దానికి కొద్దిగా అన్నం తీసుకొని మళ్ళీ నైట్లోనే బయలుదేరామండి. వర్షం కూడా ఫుల్గా పడుతుందన్నమాట. ఎలా ఉండని వాళ్ళం అలానే బయలుదేరేసామన్నమాట. నిజంగా ఎందుకో దాన్ని వదులుకోలేకపోతున్నాం, చాలా బాధ అనిపించింది, చాలా తప్పు చేసాం అనిపించింది అనమాట. సో ఇంకా వెళ్తూనే ఉన్నామన్నమాట. వర్షం ఎక్కువగా ఉందండి. దానికి తగ్గట్టు ఏంటంటే ఇప్పుడనగానే మా కార్కి లైట్లు కూడా సరిగ్గా పడడం లేదనమాట. ఆయనగా వెళ్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళేసరికి మేము ఎక్కడ వదిలిపెట్టామో అక్కడే ఉందండి. దాని రియాక్షన్ చూడండి. పప్పి పప్పి దా పప్పి రా, ఏ పప్పి. మేము ఎక్కడ వదిలిపెట్టామో సేమ్ ప్లేస్లో వెయిట్ చేస్తూనే ఉందన్నమాట. నైట్లో వర్షంలో తడుచుకుంటూ అక్కడ నిలబడి ఇటు సైడ్ అటు సైడ్ పోతూ వస్తున్న కార్లను అయితే చూస్తూ ఉందండి. దాన్ని చూస్తుంటే నాకు చాలా ఏడుపు అయితే వచ్చేసింది అనమాట. అన్నం తీసుకెళ్ళిన అన్నం అంతా కూడా దానికి అక్కడ పెట్టాము. ఎంత వర్షం పడుతుంది చూసారా, అయినా కూడా వర్షంలో నిల్చుకొని వస్తున్న కార్లని చూస్తూ ఉందన్నమాట. మా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఆ తర్వాత బాధపడుతూ దాన్ని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి తీసుకొచ్చామండి. ఏం చేస్తాం, అలా ఉంటారు. వీధి కుక్కలు అయితే ఎక్కడ చూసినా కూడా టాయిలెట్ అవి ఇవి ఇంటి ముందరే గలీజ్ పెట్టించాయండి. కానీ వాటిని అయితే ఏమనరు. ఇంకా మన కుక్కలను కదా వాటిపైన కంప్లైంట్ చేస్తూ ఉన్నారనమాట. కోపంతో వదిలేసి వచ్చాం, మళ్ళీ బాధపడి తీసుకొచ్చామన్నమాట. దాన్ని ముట్టుకొని ఇవ్వడం లేదు ఎందుకో. సో కోపం వచ్చేసింది అనమాట మా పైన. ఆ తర్వాత తీసుకొని వెనకాల పెట్టుకొని తిరిగి ఇంటికైతే తీసుకొచ్చామన్నమాట. మేము చేసిన తప్పు అయితే ఎవరు చేయకండి, పాపం అవి మూగజీవాలు కదా, వాటికి ఏమీ తెలీదు. అండ్ మనమే తట్టుకోలేకపోతున్నాం ఎండలో. పాపం ఇంకా అవి ఎలా ఉంటాయండి. వచ్చిన తర్వాత డల్గా పడుకునేసింది అనమాట. తనకు అన్నం ఇంకొద్దిగా పెట్టాం, తినేసి అయితే అలా పడుకుని